సార్, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే కుదరనుంది అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీనికి బిఫోర్ మరి కొద్ది గంటల్లో మేము భీకర దాడులు చేస్తాం అని వితిన్ హవర్స్లోనే మళ్ళీ ఈ ఒప్పందం విషయం మీద స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఈ భిన్న వైఖరి ఏంటి సార్ ట్రంప్? భిన్న వైఖరి ఏముంది? ట్రంప్ ఇది జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎప్పుడే మాట్లాడతాడో ఆయనకు కూడా తెలుసు అనుకోండి. నేను వెరీ అన్ఫార్చునేట్ ఒక అమెరికా లాంటి దేశాధ్యక్షుడి నుంచి ఈ రకంగా కామెంట్ చేయాల్సి రావడం. ఎందుకంటే మీరు అన్నట్లు ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే, ఎక్కువ కూడా కాదు టైం, భయంకరమైన దాడులు, భీకర దాడులు, కార్గ్ ఐలాండ్ను ఆక్రమించేసుకుంటాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నిన్న దానిపైన మాట్లాడాను, వీడు ఇవాళ ఉదయం పోస్ట్ చేశాను. మా వాళ్ళు అన్నారు, సార్ ఇట్లా భయంకర దాడులు, ట్రంప్ హెచ్చరిక అని తమ్ముళ్ళు పెడదాం అంటే వద్దయ్యా, ఆయన ఒక గంట 2 గంటలలో మళ్ళీ నీరుగారుతాడు. లేదు సార్ ఇట్లా భయంకరమైన దాడులు చేస్తారట అసలుగా అంటే నేనైతే నమ్మనయ్యా, వద్దులే అని చెప్పి కార్గ్ దీవుల్ని ఆక్రమిస్తామనేది పెట్టాను హెడ్లైన్ అన్నట్టే అయింది. లేకపోతే నేను ఆ వీడియో చూసే లోపల ట్రంప్ అనిపించాం. సో ట్రంప్ భయంకర భీకర దాడులు అని చెప్పి మాట్లాడి వెంటనే వితిన్ 2 hours అయిపోయింది, గ్రేట్ సెటిల్మెంట్, ఒప్పందం కుదిరింది, డీల్ కుదిరింది, యూరోప్ లో సంతకాలు, 3-4 రోజుల్లో మీకు మంచి ముచ్చట చెప్తా అని మళ్ళీ వచ్చాడు. ఏంటి అసలు ఇది? ఇలా బిహేవ్ చేస్తారు. బాలానందంలో కూడా ఇంత చైల్డిష్గా బిహేవ్ చేసేవాళ్ళు కాదు. చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కూడా చేయరు. సో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కూడా చేయరు. ఏంటి అసలు ఇది? అదే ఒక పికబు ఆడతారు పిల్లలతో, ఇట్లా మేము మనోరాలతో ఆడతాం. ఒకసారి బ్లాంకెట్ ఇలా చెద్దరు కప్పుకొని తాత ఏడి అంటే ఒక్కసారి తీసి హలో నేనున్నా అంట అట్లా ఆడుతున్నట్టు ట్రంప్. ఒకసారి భీకర దాడులు అంటాడు, ఒకటేసారి అయిపోయింది గ్రేట్ సెటిల్మెంట్ అంటాడు. ఏమన్నా అర్థం ఉందా అసలు? ఏమన్నా ఒక దేశ ప్రెసిడెంట్ గారించే తీరాది. అందువల్ల అది అయితే ఇది స్వభావ ప్రాబ్లమే కాదు. ఇందులో ఇక్కడ వరకు మీరు వింటే ఏమనుకుంటారంటే ఏదో ట్రంప్ స్వభావం కాదు. అది ట్రంప్ స్వభావం డెఫినెట్ గా ఉంది. కానీ దానికి అదనంగా ఉన్న పాయింట్ ఏంటంటే ట్రంప్ ఈజ్ నాట్ రెడీ ఫర్ వార్ విత్ ఇరాన్. ఎందుకంటే బెదిరిస్తున్నాడు. ఇరాన్ ఏమంటారు సంగతి చూస్తా అన్నది. అమెరికా వాడు బెదిరించి ఇరాన్ పైన దాడి చేసిన వెంటనే ఇరాన్, కువైత్, బహ్రెయిన్, జోర్డాన్ 3 దేశాల మీద అటాక్ చేసింది. ఇంకా మీరు కనుక మళ్ళీ అటాక్ చేస్తే సౌదీ అరేబియా, యుఏఈ అన్నిటి మీద అటాక్ చేస్తాం ప్రకటించేసింది. ఆల్రెడీ అమెరికా దాడి చేసిన మరుక్షణం కొన్ని మిసైల్ ప్రయోగించడంతోనే కువైత్, జోర్డాన్, బహ్రెయిన్ 3 దేశాలు అటాక్ చేసింది. సో దాంతో ఏమైంది? ట్రంప్ మళ్ళీ తోక ముడిచాడు. మన తెలుగులో చెప్పాలంటే తోక ముడిచాడు అని వస్తుంది హెడ్లైన్. ఇంకేముంటది? సో అసలు ఏంటి? ట్రంప్ వాన్స్ ఎన్ హానరబుల్ ఎగ్జిట్ అంటే గౌరవప్రదమైన నిష్క్రమణ కోరుకుంటున్నాడు. హానరబుల్ ఎగ్జిట్ అంటే ఏంటి? తానే గెలిచాను అని చెప్పుకొని వెళ్ళాలి. ఆడ గెలిచిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ కాలేదు. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ ధ్వంసం కాలేదు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ నాశనం కాలేదు. ఇరాన్ ఇప్పటికీ కూడా అమెరికా హెలికాప్టర్లు కూల్చేస్తోంది. అమెరికా F-15 యుద్ధ విమానాలు కూల్చేస్తోంది. ఇరాన్ భారీగా దెబ్బతిన్నమాట నిజం, కానీ నాశనం కాలేదు. ఏం చేయాలో ట్రంప్కి అర్థం కావడం లేదు. ఆ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అలాగే మూతబడి ఉంది, దాన్ని తెరిచే ప్రసక్తే లేదంటున్నాడు. నావెల్ బ్లాక్ అయినా ఇరాన్ భయపడతలేదు. ఏం చేయాలి? అందువల్ల ఒక వాతావరణం క్రియేట్ చేసి ఏమంటున్నాడు చూడు, భీకర దాడులు చేస్తా, భయంకర దాడులు చేస్తా, కార్గ్ ఐలాండ్ ఆక్రమిస్తా అని నేను బెదిరించడంతోనే గజ 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 శరణు అనుకుంటూ ఇరాన్ వచ్చేసింది. అందుకే ఒప్పందం కుదురుతుంది, యూరోప్ లో సంతకాలు పెడుతున్నా అంటున్నాడు. అందువల్ల ఇది సింప్లీ పోస్చరింగ్, అమెరికా ప్రజల కొరకు తానే గెలిచాడని చెప్పుకునేటువంటి ఒక వీక్ ప్రయత్నం అది. అందువల్ల ఈజ్ నాట్ రెడీ ఫర్ వార్. ఏదో రకంగా కారణం చెప్పి యుద్ధాన్ని తొందరగా ముగించి సో ఇంతే సంగతులు అందామని రెడీగా ఉన్నారు. ఆ అవకాశం కూడా ఇరాన్ ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైన 2 గంటల్లో 3 రకాలుగా మాట్లాడుతున్నారు.